ధుని ధ్వని ఎపిసోడ్ 30 కరుణ దైవస్వరూపమైన హృదయం. ఓం సాయిరాం. స్వాగతం ధుని ధ్వని 30వ ఎపిసోడుకు. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక సత్యం కరుణ దైవస్వరూపమైన హృదయం. కరుణ అనేదే భక్తి యొక్క అసలు హృదయం. సాయిబాబా ఎప్పుడూ బోధించిన సత్యం. ఇతరుల బాధను నీ హృదయంలో అనుభవించగలిగితే అదే నిజమైన భక్తి. కరుణ ఉన్న మనిషి దగ్గర దేవుడు ఉండాలంటే ప్రత్యేక పూజలవసరం లేదు. భక్తి పుష్పం కరుణతోనే వికసిస్తుంది. పవిత్రమైన పంక్తి. కరుణాంతరంగా కరీరాజహృదయ కమలేశ శ్రీ సాయినాథ. ఈ ఒక్క పంక్తి బాబా హృదయంలో ప్రవహించే కరుణ సముద్రాన్ని వర్ణిస్తుంది. కరుణాంతరంగా బాబా అంతరంగం కరుణతో నిండినది. కరీరాజహృదయ వనరాజుల హృదయంలాగే విశాలమైనది. కమలేశ హృదయం కమలం వలె పవిత్రం. ఇలాంటి దైవ హృదయం కలవాడే మన సాయినాథుడు. ఈ పదాలు బాబా స్వభావం ఎంత మృదువుగా ఉండేదో మనసును తడిమేలా చెబుతాయి. సచ్చరిత్ర ఉదాహరణ. ఒకసారి సిరిడీలో ఒక కుక్క మందిరం దగ్గర ఆకలితో పడి ఉంది. ఎవర్రో దాన్ని తన్నారు. తక్షణమే బాబా పరిగెత్తి వచ్చి అన్నారు, అయ్యా, నన్నే ఎందుకు తన్నావు? అది విని అందరూ ఆశ్చర్యపోయారు. బాబా నెమ్మదిగా చెప్పారు, ఆ కుక్కలోనూ నేను ఉన్నాను. సర్వజీవాల్లో దేవుడు ఉన్నాడని నేర్పుకో. ఇది కరుణకు అతి ఉన్నతమైన ఉదాహరణ. జీవిని చూడడం కాదు, ఆ జీవిలో దైవాన్ని చూడడం, అదే నిజమైన కరుణ. ఉపమానం. సూర్యుడు ఉదయించినప్పుడు మంచివారిని మాత్రమే కాదు, చెడివారిని విడిచిపెట్టడు, అందర్నీ వెలిగిస్తాడు. కరుణ కూడా అలాంటిదే. ఏ రూపానికైనా ఏ స్థితికైనా తేడా లేకుండా చేరాలి. గీతావాక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, దయా సర్వభూతేషు అంటే ప్రతి జీవిపై దయచూపడం, అదే భగవంతుని గుణం. సాయిబాబా బోధన స్పష్టంగా చెబుతుంది, కరుణే నా రూపం, కరుణతో నిండిన హృదయమే నా ఆలయం. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, ఇతరుల పట్ల కరుణతో ప్రవర్తించడం. అక్కడే దైవం ప్రత్యక్షమవుతాడు. ఓం సాయిరాం.